నమస్కారం. చక్కని ఏకాగ్రతని చురుకైన జీవనశైలిని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈరోజు మన యోగామృతం కార్యక్రమం మోతీనగర్లోని యోగా ఎక్స్పర్ట్ కృష్ణశ్రీ గారి దగ్గరికి వచ్చేసామండి. మరి ఆవిడ యోగాకి సంబంధించి మనకి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కృష్ణశ్రీ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. సో కృష్ణశ్రీ గారు, మరి ఈ రోజు మన సకులకి యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? ఈ రోజు మనం ఆరోగ్యం ప్రకారం యోగా సిరీస్ లో నడునొప్పికి సంబంధించిన 12 ఆసనాల్లో ముఖ్యమైన 2 ఆసనాల గురించి తెలుసుకుందామండి. కృష్ణశ్రీ గారు, మరి ఆ ఆసనాలు ఏంటో చెప్తారా అండి? ఇందులో మొదటిది ఉష్ట్రాసనము, రెండవది మకరాసనము. ఓకే, ఉష్ట్రాసనం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఉష్ట్రాసనం వల్ల నడుము పై భాగము కింద భాగము ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. అంతేకాకుండా మన పొట్టలోని కండరాలన్నీ కూడా బలపడతాయి. నడుము పక్కనున్న అనవసరపు కొవ్వు మొత్తం కరిగిపోయి నడుము సన్నగా అందంగా తయారవుతుంది. ఓకే, సో నడుము నొప్పి తగ్గడం మాత్రమే కాకుండా సో స్లిమ్గా అయ్యి అందంగా కూడా అవుతుంది అనమాట. చాలా బాగుందండి. మరి ఈ ఆసనాన్ని ఎవరైనా వేయచ్చా, లేదంటే వేయకూడని వాళ్ళు ఉన్నారా? అందరూ వేయచ్చండి, కానీ ఎవరికైతే హర్నియా ప్రాబ్లం ఉందో, గుండె సంబంధమైన సమస్య ఉన్నవారు, లో బీపీ ఉన్నవారు, కళ్ళు తిరిగే సమస్య ఉన్నవారు అవాయిడ్ చేయాలి. ఓకే, సో ఏ సమయాల్లో వేయటం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి? ఎప్పుడు కూడా యోగా పొద్దున పూట చేస్తే 100% బెనిఫిట్స్ వస్తాయండి. ఒకవేళ పొద్దున పూట చేయలేని వారు మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతైనా, లంచ్ చేసిన తర్వాతైనా కనీసం 4 నుంచి 5 గంటలు గ్యాప్ ఇచ్చేస్తే బాగుంటుంది. కృష్ణశ్రీ గారు, మరి ఎంతసేపు చేయాలి ఉష్ట్రాసనాన్ని? ఈ ఉష్ట్రాసనము బిగినర్స్ చేసేటప్పుడు 5 నుంచి 10 సెకండ్ల వరకు చేస్తే సరిపోతుంది. కొంచెం ప్రాక్టీస్ ఉన్నవారు 15 నుంచి 20 సెకండ్ల వరకు చేసుకోవచ్చు. అదే బాగా సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు మటుకు దీన్ని అవాయిడ్ చేస్తేనే మంచిది. ఓకే కృష్ణశ్రీ గారు, మరి ఉష్ట్రాసనం ఎలా చేయాలో చూపిస్తారా అండి? తప్పకుండానండి, చేద్దాం. మరి ఇప్పుడు మనం చేయబోయే ఆసనము ఉష్ట్రాసనము. ఈ ఉష్ట్రాసనం చేసే విధానము దండాసనంలో కూర్చుని వజ్రాసనంలోకి వెళ్ళాలి. స్లోగా కుడికాలు ఇలా మడవాలి, అలాగే ఎడంకాలను కూడా మడిచి వజ్రాసనంలో కూర్చోవాలి. స్లోగా మనం మోకాళ్ళ మీద నుంచోవాలి. ఇప్పుడు కుడి చేతిని స్లోగా మనం ఇలా వెనక్కి నుంచి తీసుకుని బ్యాక్ బెండ్ అవుతూ మన మడిమల్ని పట్టుకోవాలి. అలానే రెండో హ్యాండ్ని కూడా స్లోగా ఈ మడిమలు రెండు పట్టుకుని పూర్తి బాడీని మొత్తం ఎంత బ్యాక్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేయాలి. ఇది 5 నుంచి 10 సెకండ్లు ఇంకా పెంచుకుంటూ చేయొచ్చు. నడుము నొప్పి పూర్తిగా తగ్గుతుంది. అలానే సర్వైకల్ స్లోగా నార్మల్ పొజిషన్లోకి వచ్చి వజ్రాసనంలో కూర్చుని శశంకాసనంలో రిలాక్స్ అవ్వాలి. మన శ్వాసను తీసుకుంటూ నార్మల్ పొజిషన్. ఇప్పుడు ఉష్ట్రాసనం చేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? కృష్ణశ్రీ గారు, నిజంగానే చాలా స్ట్రెచ్ అయింది మీరు చెప్పినట్టుగా. అండ్ బ్యాక్కి స్ట్రెచ్ అయినప్పుడు యాక్చువల్లీ పొట్ట మాత్రమే కాదు, మొత్తం నెక్ పార్ట్ ఇదంతా కూడా రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ చాలా రిలాక్స్డ్గా ఉంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా చేయొచ్చు. అందరికీ బెనిఫిషియల్ ఆసనం. అవును, సో బ్యాక్ బోన్ కూడా ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఈజీగా మనకి ఫ్లెక్సిబిలిటీ కూడా అలవాటు అవుతుంది కదండి. చాలా బాగుందండి. మరి నెక్స్ట్ ఆసనం? ఇంకోటి రెండవది మకరాసనం. ఓకే అండి, మరి మకరాసనం వల్ల నడుము నొప్పి కాకుండా ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి? ఈ మకరాసనం చేయటం వలన ఎవరికైతే నడుము నొప్పి ఉంటుందో వారికి నడుము పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది. అలాగే పొట్ట దగ్గర ఉన్న కండరాలన్నిటికి కూడా మంచిగా మసాజ్ అవుతుంది. అలాగే మన మోకాళ్ళ నొప్పులు ఉంటే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఆస్తమా రోగులకి, అలానే ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలకి కూడా మంచి ఆసనము మకరాసనము. కృష్ణశ్రీ గారు, మరి మకరాసనాన్ని ఎవరైనా వేయచ్చా, లేదంటే వేయకూడని వాళ్ళు అంటూ ఉన్నారా? ఈ ఆసనం అందరూ వేయచ్చండి. హర్నియా ప్రాబ్లం వారు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయాలి. అలాగే నడుము సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే పీరియడ్స్ టైంలో ఆపరేషన్స్ అయిన తర్వాత 6 మంత్స్ వరకు కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే అండి, మరి మకరాసనం ఎలా వేయాలో చూపిస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు మనం చేయబోయే ఆసనము మకరాసనము. ఈ మకరాసనం చేసే విధానము మన పొట్ట మీద పడుకోవాలి. చక్కగా మన పొట్ట మీద పడుకుని స్లోగా మనం లెగిసి ఈ 2 చేతుల్ని స్టాండ్లా చేసుకోవాలి. ఈ 2 కప్స్ లాగా మన చిన్ కింద పెట్టుకుని ఇలా ఉండాలి. 2 కాళ్ళు దగ్గర ఉండాలి. ఇప్పుడు శ్వాసను దీర్ఘంగా తీసుకుంటూ రైట్ లెగ్ని లేపాలి.
శ్వాసను వదులుతూ కిందకి. ఇలా చేయటం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది, నడుము చాలా రిలాక్స్ అవుతుంది. రెండో కాలుతో కూడా చేయాలి. పొట్ట దగ్గర ఉన్న మజిల్స్ అన్నిటికి కూడా మంచిగా మసాజ్ అవుతుంది. ఆస్తమా వారికి చాలా మంచి ఎక్సర్సైజ్. గొంతు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. అలానే రెండు కాళ్ళతో కలిపి కూడా చేయాలి. ఇప్పుడు రెండు కాళ్ళ దగ్గర తీసుకొచ్చి శ్వాసను తీసుకుంటూ కాలు రెండు పైకి, శ్వాసను వదులుతూ స్లోగా డౌన్. మోకాళ్ళ నొప్పులు కంప్లీట్గా తగ్గుతాయి రోజు చేయటం వల్ల. ఈ ఆసనం మోకాళ్ళ నొప్పులకి మంచి ఎక్సర్సైజ్. ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అండి, చాలా ఎఫెక్టివ్ ఆసన, మకరాసన. ఎవరికైతే బాగా బాడీ అలసిపోతుందో వారు ఈ ఆసనం చేయటం వల్ల పూర్తిగా రిలాక్స్ అవుతారు. మనం రిలాక్సింగ్ పోజ్. మకరాసనం వేశారు కదా, ఎలా అనిపించింది? చాలా ఈజీగా ఉంది మకరాసనం. పేరు విని నేను టఫ్గా ఉంటుంది అనుకున్నాను, బట్ స్టిల్ ఇలా పడుకోవటం వల్ల కండరాలన్నిటికీ నిజంగానే మసాజ్ అయింది. అండ్ ఈ ఆసనం ఎవరైనా వేయచ్చు, చాలా సింపుల్గా ఉందండి. ఇంత మంచి రెండు ఆసనాలని మా సకులందరికీ పరిచయం చేశారు. కృష్ణశ్రీ గారు, మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.